డొమెస్టిక్ డెలిగేట్స్ ఇక్కడంతా విత్ ఇన్ ది కంట్రీ వచ్చిన వాళ్ళందరూ 1135 మంది వచ్చారు. మన స్టేట్ గాని దేశంలో గాని మొత్తం. ఈసారి వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కూడా ఉపయోగించాం. నెట్వర్కింగ్, నాలెడ్జ్ ఎక్స్చేంజ్, B2B అనేక మార్గాలతో పోతే దీనికోసం 1250 మంది ఇండస్ట్రీ లీడర్స్ వచ్చారు. డిప్లొమాట్స్ 185 వచ్చారు. అదే మరి ఏపీ గవర్నమెంట్ 612 మంది వచ్చి సెషన్లో పార్టిసిపేట్ చేశారు. స్పీకర్స్ 190 మంది వచ్చారు. MOU పార్ట్నర్స్ 1575 మంది వచ్చారు. ఇవన్నీ కూడా 41 సెషన్స్ పెట్టాం. 190 మంది స్పీకర్స్ తో దగ్గర 41 సెషన్స్ పెట్టాం. ప్లీనరీ సెషన్స్ ఒక 24, స్టేట్ సెషన్స్ 11, కంట్రీ సెషన్ 4 పెట్టాం. ఇంకొక పక్కన నేను దగ్గర 24 బయోలాటరల్ మీటింగ్స్ పెట్టుకున్నాం. MOUs కానీ అదే మరి మీటింగ్స్ కానీ సబ్మిట్లో పార్టిసిపేట్ చేయడం కానీ 24 నేను పార్టిసిపేట్ చేశాను. బిజినెస్ మీటింగ్స్ 16 జరిగాయి. గవర్నమెంట్ డెలిగేషన్స్ మీటింగ్స్ 8 జరిగాయి. యూరోప్ డెలిగేషన్, ఇటలీ, తైవాన్, జపాన్, సింగపూర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, న్యూజిలాండ్, మెక్సికో ఈ విధంగా 8 జరిగాయి. ఇది కాకుండా దీని యొక్క అవుట్కమ్ చూస్తే దగ్గర 17 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఈ 17 నెలల ప్రభుత్వంలో 20 లక్షల ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయగలిగాం. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ లో మాత్రం ఈ సబ్మిట్ లో మీరు చూస్తే 613 MOUలు చేశారు. 13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 16,31,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో బ్రేకప్ కూడా ఫర్దర్ గా వెళ్తే ఎనర్జీ 63 వచ్చాయి. 5,33,350 కోట్లు వచ్చాయి. 2,66,772 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ 193 వచ్చాయి. 2,80,384 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 5,19,083 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 38 ప్రాజెక్టులు వచ్చాయి. 2,01,758 కోట్లు పెట్టుబడులు పెట్టారు. 3,06,649 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే మరిగా ఐటీ అండ్ ENC 107 వచ్చాయి. 1,59,407 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. 2,96,315 మందికి ఉద్యోగాలు వస్తాయి. APCRDA 41 MOUలు చేశారు. 48,711 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. 41,605 మందికి ఉద్యోగాలు వస్తాయి. టూరిజం 112 చేశారు. 21,036 కోట్లు ఒక టూరిజంలో చేశారు. దీనివల్ల 1,05,084 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఫుడ్ ప్రాసెసింగ్ 38 చేశాం. 13,008 కోట్ల రూపాయలు. 47,390 కోట్లకు 47,390 మందికి ఉద్యోగాలు వస్తాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 8 చేశారు. 4,944 కోట్లు. 12,150 మందికి ఉద్యోగాలు. టెక్స్టైల్ 7, 4,490 కోట్లు. 8,450 మందికి ఉద్యోగాలు. హెల్త్ లో 3 చేశారు. 4,208 కోట్లు. 24,000 మందికి. ఎడ్యుకేషన్ 4,000, 3,059 మందికి ఉద్యోగాలు వస్తాయి. మల్టీ డిపార్ట్మెంట్స్ దగ్గర 50,000 కోట్ల రూపాయలు అదనంగా పెట్టుబడులు వచ్చాయి. 1 గిగావాట్ AI డేటా సెంటర్ అదనంగా రిలయన్స్ ముందుకొచ్చారు.
ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు దగ్గర 13,25,716 కోట్ల రూపాయలు 3 days లో సీరియస్ ఇన్వెస్ట్మెంట్ని ఒక అవగాహనకు వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలా సార్లు, ఇది 7 సార్లు నేను ఇన్వెస్టర్స్ సబ్మిట్లు పెట్టాను, పార్ట్నర్షిప్ సబ్మిట్లు పెట్టాను. 30వ వర్షం ఇది. 30లో 7 సార్లు ఆంధ్రప్రదేశ్ను పెట్టాం. కానీ చరిత్రలో ఎప్పుడూ రానంత విధంగా ఈసారి వచ్చింది. విశాఖ సబ్మిట్ మీరు చూస్తే సూపర్ హిట్ అయింది. ఇదొక చరిత్ర, ఇదొక హిస్టారికల్ ఈవెంట్. మామూలుగా మేము ఈసారి ఆలోచించింది, ఒక పార్ట్నర్షిప్ మీటింగ్ పెట్టినప్పుడు, ఒక ఈవెంట్ క్రియేట్ చేసినప్పుడు MOUలకే ప్రాధాన్యత ఇవ్వడం